హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లెక్చర్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫోటో డయోడ్ గురించి. ఫోటో డయోడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా మనం ఒక వెదర్ స్టేషన్లో ఉన్నాం అనుకోండి. వెదర్ స్టేషన్లో ఏం చేస్తారు, టెంపరేచర్ మెజర్ చేయడం లేదా విండ్ మెజర్ చేయడం, లైట్ ఎంత రికార్డ్ అయింది అని చెప్పేసి మెజర్ చేస్తారు. ఇప్పుడు లైట్ మెజర్ చేయాలనుకున్నప్పుడు ఒక డివైస్ కావాలి. ఆ డివైస్ ఏం చేయాలి, లైట్ ఎంత ఇంటెన్సిటీతో వస్తుందో అని చెప్పేసి మెజర్ చేయాలి. ఓకేనా? అది అంటే ఏంటి, లైట్ని కరెంట్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే, అంటే ఎల్ఈడి ఏం చేస్తుంది, ఎలక్ట్రిసిటీని లైట్ కింద కన్వర్ట్ చేస్తుంది. మనకు కావాల్సిన డివైస్ అనేది లైట్ని కరెంట్ కింద కన్వర్ట్ చేయాలి. దానికోసం అనేది మనం ఫోటో డయోడ్ అనేది యూజ్ చేస్తాం. ఫోటో డయోడ్ లేదా ఫోటో సెన్సార్ లేదా లైట్ సెన్సార్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఫస్ట్, photodiode is a diode which converts lights into electrical current. ఓకేనా? అంటే ఏంటి, ఫోటోడయోడ్ అనేది ఒక డయోడ్, అది అనేది లైట్ని ఎలక్ట్రికల్ కరెంట్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇట్ వర్క్స్ బేస్డ్ ఆన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని చెప్పేసి. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనే ఎఫెక్ట్ మీద ఇది వర్క్ చేస్తుంది. అంటే ఏంటంటే, లైట్ పడినప్పుడు లైట్ అనేది కరెంట్ కింద కన్వర్ట్ అవ్వడం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీని సింబల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే, మనకి డయోడ్ ఏదైతే ఉందో నార్మల్ డయోడ్ ఉండి సేమ్ యానోడ్ క్యాథోడ్ ఉంటే, ఇక్కడ యారోస్ మాత్రం ఇన్వర్డ్ ఉంటాయి అన్నమాట. ఎల్ఈడికి ఎలా ఉంటాయి, బయటకు ఉంటాయి. దీనికి డయోడ్ సైడ్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, లైట్ రిసీవ్ చేసుకున్నప్పుడు. ఫోటోడయోడ్ వర్క్స్ ఇన్ రివర్స్ బయాస్. అంటే ఏంటి, ఫోటోడయోడ్ అనేది రివర్స్ బయాస్లో వర్క్ అవుతుంది. మనం రివర్స్ బయాస్లో కనెక్ట్ చేయాలంటే ఏం చేస్తాం, పీ రీజియన్కి నెగిటివ్ కనెక్ట్ చేస్తాం, అండ్ రీజియన్కి పాజిటివ్ కనెక్ట్ చేస్తాం. ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ ఈ పాజిటివ్ ఉన్నాయన్నీ దీనికి అట్రాక్ట్ అవుతాయి. ఏవైతే మైనారిటీ క్యారియర్స్, ఇక్కడ పీ రీజియన్లో మైనారిటీ క్యారియర్స్ ఏంటి, ఎలక్ట్రాన్స్ అనేవి మైనారిటీ క్యారియర్స్ అవుతాయి. అవి మాత్రం రిపల్ అవుతాయి. రిపల్ అయ్యి ఇక్కడ డిప్లీషన్ రీజియన్లో ఉంటాయి. మిగతా అన్నీ మెజారిటీ అన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి. నెగిటివ్కి పాజిటివ్ అట్రాక్ట్ అవుతుంది. సో ఆ విధంగా ఈ హోల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న నెగిటివ్కి అట్రాక్ట్ అవుతాయి. అదేవిధంగా ఈ పాజిటివ్కి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ అట్రాక్ట్ అవుతాయి. పాజిటివ్కి హోల్స్ అనేవి రిపెల్ అవుతాయి. పీపీ మ్యాగ్నెట్ తీసుకుంటే మనకి నెగిటివ్ ఎలా రిపెల్ అవుతాయో అదేవిధంగా ఇక్కడ పాజిటివ్కి హోల్స్ అనేవి రిపెల్ అవుతాయి. రిపెల్ అయ్యి డిప్లీషన్ రీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉంటాయి. వేరేస్ మనం ఏం చేస్తామంటే, ఒక లెన్స్ లేదా ఆప్టికల్ విండో అనేదాన్ని ఇక్కడ డిప్లీషన్ రీజియన్ మీద ప్లేస్ చేస్తాం. ఆప్టికల్ విండో అంటే ఏంటి, నార్మల్గా విండో అంటే ఏంటి, విండో అనేది మనకి ఒక రూమ్ ఉందనుకోండి. ఆ రూమ్లోకి బయట నుంచి గాలి కానీ లేకపోతే లైట్ కానీ అలో చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఆప్టికల్ విండో అంటే లైట్ని అలో చేస్తుంది అనమాట. ఈ విండో అనేది, ఈ ఆప్టికల్ విండో అనేది డిప్లీషన్ రీజియన్ దగ్గర ప్లేస్ చేస్తాం. ఇది ఏం చేస్తుంది అంటే, లైట్లో ఏముంటాయి, ఫోటాన్స్ ఉంటాయి కదా, ఆ ఫోటాన్స్ని అలో చేస్తుంది. ఫోటాన్స్ని అలో చేసినప్పుడు మనకి యాటమ్ ఏదైతే ఉందో యాటమ్కి అవుటర్ మోస్ట్ సెల్లో 4 సెమీ కండక్టర్లో 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఇవనేది ఎప్పుడైతే మనకి ఎక్స్టర్నల్ ఫోర్స్ అయితే వచ్చిందో, ఎక్స్టర్నల్ ఫోటాన్స్ అనేవి వచ్చాయో, సమ్ ఫోర్స్ అనేది వీటి మీద యాక్ట్ అయ్యి ఈ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఇదేమో అవుటర్ మోస్ట్ సెల్లో ఉన్న ఎలక్ట్రాన్ ఇది సెపరేట్ అయిపోయి ఏ విధంగా వస్తుంది, ఇక్కడ ఒక హోల్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ క్రియేట్ అవుతుంది. అంటే ఒక ఎలక్ట్రాన్ హోల్ పేర్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మనకి లైట్ ఇంటెన్సిటీని బట్టి ఎలక్ట్రాన్ హోల్ పేర్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఎలక్ట్రాన్ హోల్ పేర్స్ అనేవి జనరేట్ అయ్యి ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఎలక్ట్రాన్స్ ఇటువైపు మూవ్ అవుతాయి, హోల్స్ అనేవి ఈ విధంగా మూవ్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ అనేవి ఈ వైపు మూవ్ అవుతాయి. ఆ విధంగా ఇటువైపు
ఎలక్ట్రాన్స్ అనేవి జనరేట్ అయితే ఇటువైపు హోల్స్ అనేవి జనరేట్. ఆ విధంగా మనకి ఇది అనేది జనరేట్ చేసి కండక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, స్టార్ట్ అయ్యి లైక్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. నీకు పాజిటివ్లో కనెక్ట్ చేసినప్పుడు కూడా దీని ద్వారా కొంత అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దేనివల్ల? మైనారిటీ క్యారియర్స్ వల్ల. లైక్ ఒకసారి చదువుదాం ఇక్కడ ఉన్నది. ఇట్ విల్ ప్రొడ్యూస్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. దోస్ కరెంట్స్ ఈజ్ కాల్డ్ ఎస్ డార్క్ కరెంట్. అంటే ఏంటి? ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు కూడా దీని నుంచి ఇటు నుంచి కాదు, దీని నుంచి స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఫార్వర్డ్ బయాస్లో. దాన్నే డార్క్ కరెంట్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా? దిస్ డార్క్ కరెంట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై మైనారిటీ క్యారియర్స్. ఆ డార్క్ కరెంట్ ఎందుకు ప్రొడ్యూస్ అయింది? మైనారిటీ క్యారియర్స్ వల్ల ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ రివర్స్ బయాస్ డ్యూ టు ద ఫోటాన్స్. అంటే రివర్స్ బయాస్లో కనెక్ట్ చేసినప్పుడు ఈ ఫోటాన్స్ ఎలక్ట్రాన్ హోల్స్ పేర్ జనరేట్ అవ్వడం వల్ల కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? రివర్స్ బయాస్లో అనేది ఇది కండక్షన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఎంత లైట్ అయితే అప్లై చేస్తామో అంత కరెంట్ అనేది ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట రివర్స్ బయాస్లో. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి దీని అప్లికేషన్స్ చూసుకుంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ లైట్ డిటెక్టర్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ డీమాడ్యులేటర్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆప్టికల్ కమ్యూనికేషన్ సిస్టంలో యూజ్ చేస్తారు. హై స్పీడ్ కౌంటింగ్ అండ్ స్విచ్చింగ్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ లైట్ ఆపరేటెడ్ స్విచెస్లో యూజ్ చేస్తారు. అంటే మనకి ఏంటి? ఒక స్విచ్ ఉంది, అది ఎప్పుడు ఆపరేట్ అవుతుంది అంటే ఎప్పుడైతే లైట్ పడుతుందో అప్పుడు ఆన్ అవుతుంది, మళ్ళీ లైట్ పోయినప్పుడు ఆఫ్ అవుతుంది. వాటిని లైట్ ఆపరేటెడ్ స్విచెస్ అని చెప్పేసి అంటారు అనమాట. అండ్ కెమెరాస్లో కూడా యూజ్ చేస్తారు. కెమెరాస్ ఎలా ఉంటాయంటే బేసికల్గా ఒక లెన్స్ ఉంటుంది. లెన్స్ తర్వాత బ్యాక్ సైడ్లో ఒక సెన్సార్ ఉంటుంది. ఈ విధంగా ఒక సెన్సార్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ లైట్ వస్తుంది. లైట్ ఈ ఆబ్జెక్ట్ మీద పడి ఈ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. ఈ రిఫ్లెక్ట్ అయిన డిఫరెంట్ లైట్ ఏదైతే ఉందో ఆ లైట్ ఇక్కడ వచ్చిన ఒక సెన్సార్ మీద పడుతుంది. ఈ సెన్సార్ అనేది లైట్కి సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. అంటే డిఫరెంట్ లైట్స్ని ఇది డిటెక్ట్ చేస్తుంది. లో ఇంటెన్సిటీ ఉందా, ఇది ఇక్కడ నుంచి హై ఇంటెన్సిటీ వచ్చిందని చెప్పి ఏదైతే దాన్ని డిటెక్ట్ చేసిన లైట్ని మనకి ఇమేజ్ కింద ఫామ్ చేసి మనకి పంపిస్తుంది అనమాట. ఓకేనా? ఇది సెన్సార్. ఇది కూడా ఒక రకమైన ఫోటో డయోడ్ అని చెప్పేసి కాల్ చేయొచ్చు. ఓకేనా? Hope you guys understand the topic. Thanks for watching.